హలో ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు ఒక హెల్తీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి పల్లీ పకోడా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg పచ్చి పల్లీలను తీసుకున్నానండి. ఇప్పుడు బౌల్లోకి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసి ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. నాకైతే ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. పిండి అయితే గట్టిగానే ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేసి పిండికి బాగా తగిలేలాగా కలుపుకోవాలి. పల్లీలన్నీ కలుపుకున్న తరువాత ఇందులోకి కొన్ని రెబ్బల ఎండు కరివేపాకుని కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పల్లీ పకోడాని వేసుకోవాలి. అలాగే మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రై చేస్తున్నప్పుడు. ఈ పల్లీ పకోడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మిగిలిన పకోడా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలాగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పల్లీ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.